అమావాస్య రాత్రి ఇంకా ముగియలేదు. గాలి మరింత చల్లబడింది. శ్మశాన వాటికలో పొగమంచు కమ్ముకుంది. చెట్ల నీడలు భయంకర ఆకారాల్లా నేలమీద పడుతున్నాయి. కాని ఉజ్జయిని రాజు విక్రమార్కుడు మాత్రం అడుగులాపలేదు. మళ్లీ ఆ చెట్టెక్కి అక్కడ వేలాడుతున్న శవాన్ని తన భుజంపై వేసుకున్నాడు. అతని ముఖంలో అలసటలేదు. ఒక రాజు మాట ఇచ్చాడంటే అది కేవలం మాట కాదు, అది ప్రమాణం. అప్పుడే ఆ శవం లోపల నుంచి భయంకరమైన నవ్వు వినిపించింది. రాజా విక్రమార్క, నీ పట్టుదల నన్ను ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ నన్ను మోసుకెళ్తున్నావు. సరే, ఈసారి మరింత క్లిష్టమైన కథ చెబుతాను. జాగ్రత్తగా విను. సమాధానం తెలిసి కూడా మౌనంగా ఉంటే నీ శిరస్సు చీలిపోతుంది అంది. విక్రమార్కుడు నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. ధర్మం కోసం ప్రాణం పోయినా సరే సత్యాన్ని దాచను అన్నాడు. బేతాళుడు కథ ప్రారంభించాడు. ఒకప్పుడు సుదర్శనపురం అనే రాజ్యంలో ఒక ధనవంతుడు వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒకే కుమార్తె పద్మావతి. ఆమె సౌందర్యం, వినయం, తెలివితేటలతో అందరినీ ఆకట్టుకునేది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు అనేక మంది వరులు వచ్చారు. కాని వ్యాపారి ఒక షరతు పెట్టాడు. నా కుమార్తెను సరైన గుణాలు, ధైర్యం, నిజాయితీ ఉన్నవాడికే ఇస్తాను అని. అప్పుడే ముగ్గురు యువకులు ముందుకు వచ్చారు. మొదటివాడు ధీరజ్, ఒక యోధుడు. రెండవవాడు మాధవ్, ఒక విద్యావంతుడు, జ్యోతిష్య శాస్త్రంలో నిపుణుడు. మూడవవాడు సోమేష్, మంత్రవిద్య తెలిసినవాడు. ముగ్గురూ పద్మావతిని వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. కాని వ్యాపారి వారికొక పరీక్ష పెట్టాడు. మీరు ముగ్గురూ కలిసి యాత్రకు వెళ్ళండి. మీలో ఎవరు నిజంగా ఆమెకు అర్హుడో కాలమే నిర్ణయిస్తుంది అన్నాడు. ముగ్గురూ కలిసి ప్రయాణం ప్రారంభించారు. ఒక రాత్రి అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అకస్మాత్తుగా ఒక రాక్షసుడు వచ్చి పద్మావతిని అపహరించాడు. ముగ్గురూ షాకయ్యారు. రాక్షసుడు మాయమైపోయాడు. మాధవ్ తన జ్యోతిష్య శాస్త్రంతో రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు. అతను వినాశకగిరి వద్ద ఉన్న గుహలో ఉన్నాడు అన్నాడు. ధీరజ్ తన ఖడ్గంతో అక్కడికి వెళ్లి రాక్షసుడితో యుద్ధం చేశాడు. భయంకర పోరాటం తర్వాత రాక్షసుడిని సంహరించాడు. కాని అప్పటికే రాక్షసుడు కోపంతో పద్మావతిని చంపేశాడు. ముగ్గురూ దిగ్భ్రాంతు చెందారు. సోమేష్ తన మంత్రవిద్యతో పద్మావతి శరీరానికి మళ్లీ ప్రాణం పోశాడు. కొద్దిసేపటికి ఆమె కళ్ళు తెరిచింది. ఇప్పుడు సమస్య మొదలైంది. పద్మావతి బ్రతికింది. ముగ్గురు యువకులు ఆమె ముందు నిలబడ్డారు. ధీరజ్ అన్నాడు, నేను రాక్షసుడిని సంహరించాను కాబట్టి ఆమెను కాపాడింది నా ధైర్యం. మాధవ్ అన్నాడు, రాక్షసుడు ఎక్కడున్నాడో తెలిసినది నా జ్ఞానం వల్లే. సోమేష్ అన్నాడు, ఆమె మళ్లీ బ్రతికింది నా మంత్రశక్తి వల్లే. ముగ్గురూ ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. వ్యాపారి అయోమయంలో పడ్డాడు. ఎవరు అర్హుడు అని. బేతాళుడు ఇక్కడ ఆగి నవ్వాడు. రాజా విక్రమార్క, ఇప్పుడు చెప్పు, ఆ ముగ్గురిలో పద్మావతికి నిజంగా అర్హుడు ఎవరు? జ్ఞానం ఉన్నవాడా, ధైర్యం ఉన్నవాడా, లేక ప్రాణం పోసినవాడా? నీకు సమాధానం తెలిసి కూడా మౌనంగా ఉంటే నీ శిరస్సు చీలిపోతుంది అన్నాడు. విక్రమార్కుడు క్షణం ఆలోచించాడు. అడవిలో గాలి శబ్దం వినిపిస్తోంది. కాని అతని మనస్సు స్థిరంగా ఉంది. అతను గంభీరంగా అన్నాడు, బేతాళుడా, జ్ఞానం ఉన్నవాడు మార్గం చూపించాడు. మంత్రశక్తి ఉన్నవాడు ప్రాణం పోశాడు. కాని నిజమైన భర్తగా అర్హుడు ధీరజ్. ఎందుకంటే ప్రాణాలను పణంగా పెట్టి రాక్షసుడిని సంహరించాడు. అతని ధైర్యం లేకపోతే మిగతా ఇద్దరి కృషి వృధా అయ్యేది. కాబట్టి ధీరజ్ అర్హుడు అన్నాడు. వెంటనే బేతాళుడు గట్టిగా నవ్వాడు. రాజా, మళ్లీ మాట్లాడావు. నీ ధర్మం నిన్ను మౌనంగా ఉండనివ్వదు. ఇక నేను తిరిగి చెట్టుపైకి వెళతాను అని చెప్పగానే శవం మళ్లీ విక్రమార్కుడి భుజం నుంచి జారి గాలిలోకి ఎగిరి అదే చెట్టుకు వేలాడింది. శ్మశాన వాటికలో మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది. కాని ఈసారి విక్రమార్కుడి కళ్లల్లో మరింత దీక్ష కనిపించింది. అతను ఆకాశం వైపు చూసి మెల్లగా అన్నాడు, ఎన్ని పరీక్షలు పెట్టినా ధర్మం చెప్పడమే నా విధి. అతను మళ్లీ చెట్టువైపు నడిచాడు. ఆ రాత్రి ఇంకా ముగియలేదు.
కాని బేతాళుడి పరీక్షలు మాత్రం మరింత కఠినంగా మారబోతున్నాయి. ఈ కథ ఇంకా ముగియలేదు. తరువాతి భాగంలో ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.